తెలంగాణలో చికెన్ వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌల్ట్రీ కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపులకు బంద్ ప్రకటించారు. దీంతో నల్గొండ చికెన్ షాపుల వారందరూ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చికెన్ షాపుల బంద్పై ఫోకస్. పౌల్ట్రీ కంపెనీల విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణలో చికెన్ వ్యాపారులు ఆందోళనకు దిగారు. తక్కువ మార్జిన్ కారణంగా నష్టాలు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ ఏప్రిల్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాపుల బంద్కు పిలుపునిచ్చారు. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవడం లేదని వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యాపారం నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. చికెన్ ధరలు పెరిగినా మధ్యవర్తుల విధానాల వల్ల తాము లాభపడడం లేదని వ్యాపారులు అంటున్నారు. తమ సమస్యలను పౌల్ట్రీ కంపెనీలకు పలుమార్లు తెలియజేసినా సరైన స్పందన రాలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తమ డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధికంగా చికెన్ షాపులను మూసివేస్తామని హెచ్చరిస్తున్నారు. చికెన్ షాపుల బంద్ వల్ల వినియోగదారులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించాలని వ్యాపారులు కోరుతున్నారు. తెలంగాణ వ్యాప్తిగా ఏప్రిల్ 1వ తారీఖు బంద్ పిలిపించారు రాష్ట్ర వ్యాప్తంగా. దానికి మద్దతుగా నల్గొండ నుంచి మేము చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చికెన్ షాపులు నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే మార్జిన్ అనేది కంపెనీలు మొత్తము మాకు చాలా తగ్గించాయి. ఆ విధంగా మాకు ఇప్పుడు నల్లగొండలో చికెన్ నడుస్తుంది, షాప్ నడుస్తుంది, కానీ రోజు అప్పుల పాలై వెనుకపోతుంది. రోజు మా షాప్ ఓనర్స్ అంతా కూడా రోడ్డు పాలు అయిపో పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా నిన్న మొన్న చూసుకున్నట్టయితే మనకు 350 నుంచి 370 రూపాయల దాకా చికెన్ రేట్ వెళ్ళిపోయింది. సామాన్యులు ఎవరు కూడా చికెన్ షాప్కి వచ్చి చికెన్ కొనే పరిస్థితి లేదు. అదే మన షాపులు రేటు తగ్గాలని చెప్పేసి జనాలకు కూడా అవసరాలకు తగ్గట్టుగా, ఎందుకంటే చిన్నవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, రేట్ల విషయంలో అంత రేటు పోతే ఎవరు కూడా తినే పరిస్థితి లేదు కనుక దీని మీద మేము అందరం కలిసి ఉద్యమిస్తున్నాము. మా కంపెనీ వాళ్ళు దిగొచ్చి మా మార్జిన్ని మాకు ఇవ్వాల్సిన కోరుతున్నాము. పేద ప్రజలకు అందరూ కూడా, మధ్య ప్రజలు కూడా అందరూ కూడా అందుబాటులో ఉండాలని అనుకుంటున్నాం. 10 మంది వర్కర్లు ఉండరు. 10 మంది వర్కర్లకు జీతాలు వెళ్ళిన పరిస్థితి అవుతుంది కదా. ఈ కంపెనీ యజమానులు మాకు కొద్దిగా సహకరించాలి. మాకు కూడా కొద్దిగా ప్రాఫిట్ వచ్చేటట్టు మార్గం చేయాలి. ఇప్పుడు డ్రైవర్లు ఓనర్లు అంటే మేము ఎటువంటో వెళ్తుంది, కానీ వర్కర్లతో చాలా ప్రాబ్లం అవుతుంది. డ్రైవర్ల జీతాలు వెళ్ళక, బండ్ల డీజిల్ వెళ్ళక ప్రాబ్లమ్స్. 100 కిలోమీటర్ పోవటము రావటము, దానికి మార్జిన్ లేకుండా అవుతుంది. ఒకసారి 15 ఇస్తారు, ఒకసారి 6 ఇస్తారు, ఒకసారి 7 ఇస్తారు. కంపెనీ వాళ్ళు కొద్దిగా మా మీద సహకరించి దయించి మమ్మల్ని కూడా జర ఆదుకుంటే మంచిది. మేము కూడా వాళ్ళకు సేవకులాగా చేస్తున్నాం పని. కంపెనీ వాళ్ళకు, కంపెనీ వాళ్ళు హై లెవెల్ ఉంటారు, మాకు చిన్న వ్యాపారస్తులుగా మేము వ్యాపారం చేసేది. మరి రేటు కూడా అందుబాటులో లేకుండా వెళ్ళిపోతుంది. 350, 400 దాకా దగ్గర వచ్చింది రేటు. సామాన్య మానవులు తినకుండా అవుతుంది. మరి దాన్ని కూడా వాళ్ళు సహకరించాలి. కంపెనీలందరూ కూడా వాళ్ళు సిండికేట్ అయ్యి వాళ్ళు చేస్తారు. మరి మేము కూడా ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు ఇవన్నీ నిర్వహిస్తారు. ఎందుకంటే గిట్టుబాటు ధరలు లేక వాళ్ళు సిండికేట్ అయ్యి మాకు మార్జిన్ లేకుండా చేసారు. ఇంతకుముందు మార్జిన్ మంచిగా ఇచ్చేది, మేము కూడా తక్కువ రేటుకి అమ్మగలిగినాం. కానీ ఇప్పుడు మార్జిన్ ఇవ్వకపోవడం వల్ల మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు 600, 500, 400కి వర్కర్ దొరికేది. ఇవాళ 1000 రూపాయలు, 700, 750 అన్నం పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో వర్కర్ లేడన్న. బయట నుండి వర్కర్లు తీసుకొచ్చి అన్నం పెట్టి వాళ్ళకు పోషించడం అంటే మాకు చాలా భారం అవుతుంది. మన తెలంగాణ ప్రభుత్వం దీనికి గమనించి ఈ సిండికేట్ అయిన కంపెనీలతో వాళ్ళు మాట్లాడి మాకు సహకరించాలని నా యొక్క మనవి. ఇది కార్పొరేట్ చేస్తున్న వ్యవస్థ కాబట్టి వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళే, కంపెనీ వాళ్ళే చేస్తారు. సప్లై చేయడం వాళ్ళదే అవుతుంది. రేటు మాత్రం రేటు కాడికి వచ్చేసరికి మేము అమ్ముకునేటోనికి మా నిర్ణయం లేకుండా
వాళ్ళ కార్పొరేట్ చేతిలోనే ఉంటుంది. దాన్ని మేము కొంచెం సరే నీ చేతిలో ఉన్నా కానీ మాకు కొంచెం లాభం చూపించి మీరు కూడా మీ లాభాలు మీరు తీసుకోండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చూడండి అనేది మా వేడు. కంపెనీలు కాదని అన్నప్పుడు మేము మేము చేస్తాం అనేది ఆందోళనకైతే ఖచ్చితంగా అయితే దిగుతున్నాం. ఫస్ట్ నుంచి బంద్ ప్రకటిస్తున్నాం. వాటి కింద ఒకవేళ మీరు కంపెనీలు మాకు డిమాండ్లు ఒప్పుకునేంత వరకు మా ఆందోళన అయితే కొనసాగిస్తాం.